అంటే పావుగా తక్కువ ఒకటైంది. మిమ్మల్ని ఒకటి బాగా పాదుకుని అదే ముందు పెట్టారు ఆరోగ్యాన్ని. సరే, దేవుని స్తోత్రాలు. ఈ సందర్భంలో చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శుభాలు తెలియజేస్తా ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు ప్రత్యేకించి మన ప్రియులు ఆనంద్ కానీ అలానే మోహన్ రావు గారు కానీ ఇరువురు కూడా అంటే ఇప్పుడే ప్రారంభం అయింది కాబట్టి జనవరి మాసంలో సహోదరులు న్యూ టెస్ట్మెంట్ సర్వేని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరి మాసానికొచ్చే ఆనందాన్ని ప్రోత్సహించాలని ఉద్దేశించాక, ఎందుకంటే మేము యూత్ క్లాసులు కానీ సువార్త కుడికల్లో కానీ నేను కానీ మోహన్ రావు కానీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే నాకు ఇప్పుడు 52 నుండి 53 నడుస్తున్నాయి. ఈ కట్టె ఎంతకాలం ఉంటుందో చెప్పలేము అనేటువంటి ఉద్దేశం చేత యవనస్తులైనటువంటి వారిని ప్రోత్సహించడంలో ఆనందం తీసుకుని వచ్చాము. అలానే రక్షిత్ కూడా పోయిన వారం చాలా అద్భుతంగా శాంతినగర్లోను గుట్టల బజార్లోను నేను వాక్యం చెప్పాడని విన్నాను. నేను ఎప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటా, పిల్లలు ఎలా బోధ చేశారు ఏంటి అనేది. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, వాస్తవంగా సంఘ చరిత్ర చెప్పాలి కానీ దానికంటే ముందు బైబిలు దేవుని గ్రంథమా, బైబిలు దేవుని గ్రంథమా, అసలు బేసిక్ అనేది మరి సోదరులు చెప్పారో లేదు తెలియదు కానీ ఇంకా బేసిక్ విషయాలు తెలియచాలని ఆలోచన తీసుకున్నాను. పెట్టుకొని హెడ్డింగ్ బైబిలు దేవుని గ్రంథమా, బైబిలు దేవుని గ్రంథమా, తర్వాత గ్రంథము. ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. హిందువులకు ఉన్నటువంటి మత గ్రంథం ఏంటమ్మా చెప్పండి? భగవద్గీత. ముస్లిమ్స్కి ఖురాను. తర్వాత క్రైస్తవుల కంటే బైబిల్. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా తెలియచేసేది ప్రాథమికంగా ఏంటంటే దేవుడు ఉన్నాడు అనేది తెలుస్తుంది. మనం దాదాపు జనవరి మాసం నుంచి దేవుడు ఉన్నాడు అనేటువంటి కోణంలో ఆలోచన చేస్తా ఉన్నాం. ఆదివారం దేవుడు ఉన్నాడు. మానవుల కొరకు ఈ భూమి మీద ఆయన వ్రాసినటువంటి గ్రంథము ఒకటి ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మానవుల కొరకు ఈ భూమి మీద దేవుడు రాసిన గ్రంథం ఒకటి ఉంది. జాగ్రత్త, ఎవరు రాసిన మనుషులు కాదు, దేవుడు రాసిన గ్రంథం ఒకటి ఉంది అనే విషయం చెప్తున్నాను. అయితే ఈ భూమి మీద అనేక గ్రంథాలు ఉన్నాయి. దేవుడు రాసిన గ్రంథం నందు మానవులకు ఆత్మ సంబంధమైన విషయాలని బయలుపరుస్తూ ఉంది. అది ఏది దేవుని గ్రంథం అని ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా బైబిల్ దేవుని గ్రంథము. బైబిల్ ఏంటంటే దేవుని గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. బైబిల్ దేవుని గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన తీసుకుంటున్నాము. రైట్. అసలు వాట్ ఈస్ బైబిల్? బైబిల్ అంటున్నారు కదా, ఏంటి బైబిల్ అంటే? బైబిల్ అనే పదం బైబిల్ పుస్తకం ఎక్కడ ఉందా? ఏమండి, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం కదా, బైబిల్ అనే పదం బైబిల్ ఎక్కడ ఉందా? ఇది మనం ఇప్పుడు ఆది కాలం నుంచి ప్రకటన వరకు ఎక్కడ ఉందా? మరి ఎలా బైబిల్ అని చెప్తున్నాము? బైబిల్ అనేటువంటి పదము బిబ్లాస్ అనే పదం నుంచి వచ్చింది పిల్లల. బిబ్లాస్, బైబిల్ అనే పదము బిబ్లాస్ అని గ్రీకు పదం నుంచి వచ్చింది.
ఏ పదం అంటే అది గ్రీక్ పదం వచ్చింది. బైబిల్ అంటే అర్థము ద బుక్. బైబిల్ అంటే అర్థం ఏంటి? ది బుక్, గ్రంథము అని అర్థము. బైబిల్ అంటే గ్రంథము అని అర్థము, లేదా గ్రంథ సముదాయము అని అర్థము. గ్రంథ సముదాయం అని అర్థం ఇస్తా ఉంది. నేను ఇందాక పదం వాడాను, దేవుడు రాసిన గ్రంథము మానవులకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు బయలుపరుస్తుంది అని చెప్పారు. దేవుడు రాసిన గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ అని రూఢీపరచవచ్చు. ఎలా? ఇప్పుడు దేవుడు రాసిన గ్రంథం బైబిల్ అన్నాం. ఎలా దేవుడు రాసిన గ్రంథం? అమ్మా, దేవుడు రాసిన ఎలా రూఢీపరుస్తున్నాం? ఇప్పుడు ఈరోజు మన చేతిలో ఈ బైబిల్ ఉంది. అప్పుడప్పుడు మనం అంటాం, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఎందుకు ఈ బైబిలు దేవుని చేత వ్రాయబడింది అనటానికి కారణం ఏదని చెప్తారా? తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారములకు పూర్ణముగా సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని అంటాడు. ఎక్కడండి? అపోస్తలుడైన పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనం అంటాడు, దైవజనుడు పూర్ణంగా సిద్ధపడాలి. అంటే ఇది ఎలా కలిగింది అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తాడు. ఈ బైబిల్ దైవావేశం వల్ల కలిగింది. గాడ్ బ్రీత్డ్ అని చెప్తుంది. దైవావేశం అనే మాటకి ఏంటంటే గాడ్ బ్రీత్డ్. ఎక్కడ వాడతాం ఈ పదం? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగంలో, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మను. మరి ముక్కురంధ్రాల నుండి దేవుడు ఎలా ఉందంట? గాడ్ హ్యాస్ బ్రీత్డ్ అనే పదం. ఇక్కడ కూడా బైబిలు ఎందుకు దేవుని చేత వ్రాయబడింది అంటే అది దైవావేశం వలన కలిగినది. గాడ్ బ్రీత్డ్ అనే పదము. రెండవ మాట, 2వ పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో రండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చెప్పబడిన మాట, లేఖనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కొట్టలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన, జాగ్రత్త మీద లేఖనం చూడాలి, లేఖనం ఎప్పుడు మనిషి యొక్క కోరిక చొప్పున, ఆలోచన చొప్పున, చిత్తం చొప్పున కొట్టలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికి. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం ముందు పుట్టదని గ్రహించాలి. మొదట గ్రహించాలంటాడు 20వ వచనంలో కదా. ఒకడు తన ఊహ, నాకు కల వచ్చిందండి, దేవుడు నన్ను పిలిచాడండి, నీ ఉద్యోగాన్ని మానేసి సేవ చేస్తూ రా శ్రీనివాస అని చెప్తా ఉంటారు కొంతమంది. మనిషి యొక్క ఊహను బట్టి గ్రంథం రాయబడలేదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదటి గ్రహించాలి. ఎలాగనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ చేత
ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. ఎలా ఉంటుందంటే బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఎవరంటారా? హోలీ స్పిరిట్. పేతురు 2:21 వచ్చిన ఆధారంగా బైబిల్ దేవుడే వ్రాశాడు అనటానికి మరొక కారణము, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించు ద్వారా మనుషులు చేత వ్రాయబడినటువంటి పుస్తకంగా మనం చూస్తున్నాం బైబిల్. ప్రపంచంలో ఏ మత గ్రంథానికి కూడా పెట్టబడినటువంటి పేరు కేవలము ఈనాడు మనము చదువుతున్నటువంటి ఈ బైబిల్కే ఏమని పెట్టబడింది? ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము. మీరు చూసినట్లయితే మొదటి పేజీలో ఉంటుంది పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, హోలీ బైబిల్. కొన్నిటికి పవిత్ర గ్రంథం ఉంటుంది. ఆ రెండింటి అర్థం ఒకటే. చూసారా? ఇకపోతే బైబిల్ దేవుని గ్రంథం అనటానికి మీకు ఇక్కడ ఒక పటాన్ని గీశాను. మీకు నిత్యత్వము అన్నాం, ఇటర్నిటీ, నిత్యత్వము. ఇక్కడ కూడా నిత్యత్వం ఉంది. మధ్యలో జరిగిన సత్యం పరిస్థితి. నిత్యత్వంలో మొట్టమొదటిగా సృష్టి ఆరంభము, ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశములను సృజించను అని రాయబడింది. ఆది అందు దేవుడు, ఆది అందు అనేటువంటి సృష్టి ఆరంభము. ఆ సృష్టి ఆరంభం తర్వాత ఆది కాలంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయబ్బా? 50 అధ్యాయాలు ఉన్నాయి. కానీ ఆది కాల గ్రంథాన్ని రాసింది ఎవరు? మోషే కదా. అసలు మోషే ఉన్నాడా ఆది కాలం ఉన్నప్పుడు? జాగ్రత్త మీరు ఆలోచన చేయాలి. ఆది కాల పుస్తకము 50 అధ్యాయాలు రాయబడినప్పుడు వాస్తవంగా మోషే బ్రతికి లేడు. మోషే మనకు ఎక్కడ ఎంటర్ అవుతాడంటే నిర్గమాకాండంలో కనపడతాడు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను. బైబిల్ పండితులు ఏం చేశారంటే ఈ 66 పుస్తకాలని నేర్చుకోవాలంటే గుడ్డెద్దు పోయి చేయబడినందుకు ఎలా ఉంటుంది? గుడ్డెద్దు మొత్తం తొక్కేస్తుంది, పిచ్చి తొక్కేస్తుంది. ఈనాడు చాలా మంది బోధకులకి ఇది అర్థం కాకుండా పాత నిబంధనలు లేకుండా తీసుకొస్తాడు, క్రొత్త నిబంధన కలుపుతాడు, క్రొత్త తీసుకొస్తాడు, పాత నిబంధన చెప్తాడు. అంటే కలిపి చెరిపిడి బోధన రావడానికి కారణం ఏంటంటే గ్రంథ విభజన సరిగ్గా చేయకపోవటమే. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 2:15 అంటాడు, దైవజనుడు మీరు ఇందాక సంగతులు అన్నారు కదా, అక్కడ మానవుడు దేవుని యొక్క యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోమని చెప్పేసి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. సత్యవాక్యం సరిగా విభజించాలని ఉద్దేశించాక కొంతమంది బైబిల్ పండితులు ఏం చేశారు అంటే పితరుల యుగము అనేటువంటిది, పితరుల యుగము. రెండవది మోషే యుగము. మూడవది క్రైస్తవ యుగము అని 3 యుగాలుగా విభజించారు. 3 యుగాలుగా. పితరుల యుగము అనేటువంటిది ఆది కాలము ఆరంభం నుంచి నిర్గమాకాలము 19వ అధ్యాయం వరకు ఉందిరా. ఆది కాలం 1వ అధ్యాయం నుంచి అక్కడ వరకంట నిర్గమాకాలము 19వ అధ్యాయం వరకు. అంటే సుమారుగా ఈ యొక్క 50 ఈ యొక్క 19 69 సంవత్సరాల 69 పుస్తక అధ్యాయంలో 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత ఉందంట? 2500 సంవత్సరాల చరిత్ర. ఈ 2500 సంవత్సరాల చరిత్రని పితరుల యుగము అని అంటాడు. ఇకపోతే మోషే యుగం ప్రారంభమైంది. మోషే యుగానికి మరొక పేరేంటి? ధర్మశాస్త్ర యుగము అంటాడు. ధర్మశాస్త్ర యుగము అంటే మోషే ద్వారా దేవుడైన యెహోవా సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలు ప్రజలందరూ కట్టలను ఆజ్ఞలు నడిపించుకోవడానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు గల
పుస్తకం. దాన్ని ఏమంటాడంటే ధర్మశాస్త్రము అంటాడు. మరి బాగా చేసిన పదాజ్ఞలు తెలుసమ్మా. ఆకాశమందు కానీ భూమి అందు కానీ భూమికి నెలందు కానీ ఏ రూపం నువ్వు చేసుకున్నా కూడదు, సాగలపడకూడదు. కారణం నేను రోషం గల దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇంకేముంటుంది? అప్పుడేనా మొట్టమొదటిగా 1 నుంచి 4 ఆజ్ఞలు ఉంటాయి చూసారా. మొదటి నుంచి 4 ఆజ్ఞలు దేవుడు మనుషులతో చెప్పినటువంటి. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఈ మొదటి 4 అంటే 1 ఆకాశం అందు కానీ భూమి అందు కానీ ఏ రూపం చూసుకోకూడదు. 2వది సాగలపడకూడదు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4వది ఏంటి? విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఈ మొదటి 4 ఆజ్ఞలు దేవుడికి మనుషులకి మధ్య ఉన్నటువంటి నియమాలు తెలియజేస్తాం. ఆ తర్వాత 6 ఆజ్ఞలు ఉన్నాయి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తాం. ఇది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం చూస్తాము. 6వ ఆజ్ఞ ఏంటి? అది 5వ ఆజ్ఞ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటది? దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, గాలి, ఇవన్నీ కూడా తెలుసు. ఇవి మనుషులకి మధ్య ఇవ్వబడినటువంటి నిబంధనలు. ఈ 10 ధర్మశాస్త్రం మనం చూస్తాం. ఈ 10 ఇంకొన్న ఏమన్నా 10 కాకుండా ఇంకా 603 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో. ఈ ధర్మశాస్త్ర యుగం అనేటువంటిది దీనికి మోషే యుగం అని అంటాము. ఇది ఎప్పుడంటే ఈ మోషే యుగానికి నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం వరకు ఇది పట్టినటువంటి కాలం ఎంతంటే 1500 సంవత్సరాలు. ఇది మోషే యుగం గురించి చెప్తున్నాను. మోషే యుగము నిర్గమకాండం 20వ అధ్యాయం లగాయత్తు, కొత్త నిబంధనలో సంఘ చరిత్ర నుంచి చెప్పబోతున్నా కదా. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం వరకు ఇది పట్టిన కాలం ఎంతంటే 1500 సంవత్సరాలు. ఇకపోతే 3వది క్రైస్తవ యుగం. క్రైస్తవ యుగం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సంఘ చరిత్రలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. అంటే సంఘము ప్రారంభించబడిన దినం నుంచి క్రైస్తవ యుగము. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు క్రైస్తవ యుగము ప్రారంభం కాలేదు. యేసుక్రీస్తు వారు కూడా ధర్మశాస్త్ర యుగంలోనే జీవించాడు, అంటే మోషే యుగంలోనే జీవించాడు. అవును కదా. ఎప్పుడు క్రైస్తవ యుగం ప్రారంభమైందంటే యేసుక్రీస్తు వారు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు ప్రత్యక్షపరచబడి పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులతో అంటాడు, మీరు నా తండ్రి వల్ల వినిన వాగ్దానం కొరకు యెరూషలేములోనే నిలిచి ఉండని చెప్తాడు. రానే వచ్చింది, పస్కా అయిపోయింది. పస్కా దినాలు యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, చంపారు. ఆ తర్వాత పెంతుకోస్తు పండుగ వస్తుంది. పస్కా పండుగ నుంచి 50వ రోజు చేసే పండుగ పెంతుకోస్తు పండుగ. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆ పెంతుకోస్తు పండుగ దినాన ఏ వాగ్దానం అయితే అపోస్తలకి చెప్పబడిందో ఆ వాగ్దానాన్ని బట్టి ఆ 12 మంది అపోస్తల మీదకు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరిగింది. వారు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది అన్య భాషల్లో మాట్లాడిన సంగతి మనకు తెలుసు. వారు అలా అన్య భాషల్లో మాట్లాడుతుంటే సుమారుగా ప్రపంచం మొత్తం యూదులనే వారు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఈ పస్కా పండుగని అలానే పెంతుకోస్తు పండుగని ఆచరించడానికి వచ్చినటువంటి క్రమంలో 17 దేశాల నుంచి వచ్చినటువంటి యూదులు ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు, మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూసినప్పుడు పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ములు అగ్ని జ్వాలలు విభాగించబడి వారి మీద రాళ్ళప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే. ఆ శబ్దం విని అక్కడ ఉన్నటువంటి వారందరూ ఏం జరుగుతుందని చెప్పేసి వచ్చి చూస్తే ఆ 12 మంది అపోస్తలు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపులు బాప్తిసం పొంది అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. ఈ అపోస్తలు మాట్లాడేటువంటి అన్య భాషలు అక్కడ చేరి వచ్చినటువంటి 17 దేశాల వారికి వారి స్వభాషలో అర్థమైంది.
జాగ్రత్త మీకు చెప్తాను తర్వాత వచ్చిన వారు మాట్లాడే మాటలు వారి వారి స్వభాషలు అర్థమైంది. అనే ఉదాహరణకి నాకు తెలుగు వచ్చు, శేషు ఇంగ్లీష్ వచ్చు, అర్ణక్కి హిందీ వచ్చు, నామనకి ఉర్దూ వచ్చు అనుకోండి. నేను తెలుగులో మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ నింపుకున్నటువంటి వాడే. ఇంగ్లీష్లో శేషుకి అర్థమవుతుంది, హిందీలో అర్ణకు అర్థమవుతుంది, ఉర్దూలో అది చూడండి వారి వారి స్వభాష అర్థమైంది. అది దేవుడి కార్యం. ఈనాడు పరిశుద్ధాత్మ కొమ్మలింపు జరిగిందని చెప్పేసి ఏయో మాట్లాడుతున్నారు, వినే వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. మీకు అనుభవం ఉందో లేదో కానీ నాకుంది అనుభవం. సరే, నేను ఎందుకు చెప్తున్నా క్రైస్తవ యుగం అనేది అపోస్తల కాలం 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం అంతమా 22వ అధ్యాయం వరకు ఉంది. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం అంటే మీకు అనుకోవచ్చు అది మొదటి శతమానం రాశారు కదా, క్రైస్తవం ఎంతకాలం ఉంటుందని అనుకుంటారేమో. ఆ ప్రకటన గ్రంథం అనేది మరి సోదరులు చెప్తున్నారు భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి తెలియజేస్తుంది. అంటే ఈ క్రైస్తవ యుగం అనేది ఇప్పటికి నేను 2026 సంవత్సరంకి వచ్చా. ఇంకెంతకాలం ఉంటుందో కూడా చెప్పజాలం. ఎప్పటి వరకు ఉంటుంది క్రైస్తవ యుగం అనేది? క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ అంటాం కదా, 2వ రాకడ వరకు క్రైస్తవ యుగం అనేది కొనసాగుతుంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది నేను చెప్పగలను, మీరు కూడా చెప్పగలరు. సరే, ఈ 3 యుగాల గురించి మీకు తెలియజేశాను. ఇకపోతే బైబిల్ దేవుని గ్రంథము అనటానికి మనము ఈ యుగాలను కూడా ఆలోచించేసాము. ఈ యుగాల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చిందంటే హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమంటాడు? పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ యుగముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. ఏం జరిగిందండి? పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే మీరు చూడండి, పితరుల కాలంలో దేవుడు కుటుంబ పెద్దల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మోషే కాలంలో న్యాయాధిపతుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. కానీ క్రైస్తవ యుగంలో తన కుమారుల ద్వారా మాట్లాడాడు, యేసుక్రీస్తు వారి ద్వారా. చూసారా? ఇకపోతే ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి. ఈ మ్యాప్ మీరు గమనించినట్లయితే ఈ మ్యాప్ ఒకసారి నేను ఎందుకు ఇంత వివరంగా ఇది చెప్పాల్సి వస్తుందంటే మీకు ఇది అర్థమైతే అసలు బైబిల్ అర్థమవుతుంది. మత్తయి సువార్త ఏంటి, పాత నిబంధనలో ఉన్నటువంటి మొదటి పుస్తకం ఏంటి, దాని ఆవిర్భావం ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. చూసారా? సరే, ఇప్పుడే మనం చూసాము బైబిల్ దేవుని గ్రంథము. ఇది బిబ్లాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే ద బుక్, గ్రంథం అని అర్థం అని చెప్పాము. ఆ తర్వాత ఎందుకు బైబిల్ దేవుని చేత వ్రాయబడింది అంటే కారణాలు చూసాము. ఒకటి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో గాడ్ బ్రీతెడ్ అనేటువంటి పదం చూసాం. ఇక్కడ ఏమన్నా గాడ్ బ్రీతెడ్ దైవావేశం వల్ల కలిగను అనేటువంటిది. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల, బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనే విషయం చూసాము. లేకపోతే ఇప్పుడు మన మ్యాప్లోకి వస్తే సృష్టి ఆరంభం కంటే ముందు నిశ్చత్వం ఉంది. సృష్టి ఆరంభం కంటే నిశ్చత్వం ఉంది. సృష్టి ఆరంభం అనేటువంటిది మనం ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తాము. అలాగూ మనం చూస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి, ఎక్కడికి నిర్గమకాండానికి వచ్చేసరికి ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తాము. ఎవరైనా మోషేని చూస్తాము. అంటే ఈ ముందు ఎన్ని సంవత్సరాలు చరిత్ర అయిపోయింది? 2500 సంవత్సరాలు అయిపోయింది.
ఎందుకు ఇంత వివరణ చెప్తున్నానంటే బైబిలు వ్రాయడానికి పట్టినటువంటి కాలము 1600 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఉన్నాయి కదా, పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాలు వ్రాయడానికి పట్టిన కాలము 1600 సంవత్సరాలు. దాంట్లో ప్రాముఖ్యంగా పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలకి పట్టిన కాలం 1500 సంవత్సరాలు. ఎందుకు 1500 సంవత్సరాలు అంటే మోషే నిర్గమాకాలంలో ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఆయన పుట్టినప్పుడు ఆయన వయసు ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంటుందంటే టైం లైన్ మీకు వచ్చే వారం నెక్స్ట్ టైం చెప్తాను. టైం లైన్ చెప్తాను. టైం లైన్ కూడా చాలా వస్తుంది. టైం లైన్ అంటే ఎప్పుడు ఎవరు దావీదు ఎప్పుడు పరిపాలించాడు, సొలొమోను, క్రీస్తు పూర్వం ఎంత అవన్నీ చెప్తాను. ఇది ఇక్కడ నిర్గమాకాలంలో 25 సంవత్సరాల పితల కాలం అయిపోయింది. మోషే ఎంటర్ అయ్యాడు. మోషే నుంచి క్రీస్తు శకం వరకు 1500 సంవత్సరాలు. అంటే మీకు ఇక్కడ ఏం తెలియాలంటే సృష్టించబడి క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు శకం ఇప్పటికి 2026 సంవత్సరాలు నడుస్తాము. అంటే సృష్టించబడి ఈనాడు చూసినటువంటి ఆ చెట్లు, ఆకాశ పక్షులు, సూర్యచంద్ర నక్షత్రాలు, గాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి సృష్టించబడి ఇప్పటికి ఎంతకాలం ఏంటంటే 6026 సంవత్సరాలు అయిందిరా. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు, క్రీస్తు శకము యేసుక్రీస్తు వారు, క్రీస్తు శకం అంటే మళ్ళీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి ప్రారంభం 2026 సంవత్సరం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ బైబిల్ రాయడానికి కట్టుగా ఇక్కడ మీరు చూడండి, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు బట్టి బైబిల్ రాయటానికి. దీంట్లో మొట్టమొదటి గ్రంథం ఏది? ఆదికాండం. మొదటి రచయిత ఎవరు? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. 2500 సంవత్సరాల తర్వాత పుట్టాడు మోషే. ఆదికాండం లేడు. ఆదికాండం అంతా 50 అధ్యాయాలు అయిపోయింది. నిర్గమకాండం మొదటి అధ్యాయం చూస్తాం మనం. ఫరో కుమారు యొక్క కుమారుగా పెంచబడతారు. అక్కడ ఉన్న పరిస్థితి తెలుసు. ఐగుప్తులు ఏంటి, ఈ ఇజ్రాయెల్ ప్రజలు మరి చాలా చురుకైనటువంటి స్త్రీలు, వాళ్ళు మంత్రగత్తలు. వాళ్ళని ఏం చేశాడు, ఫరో రాజు ఏం చేశాడు, ఇజ్రాయెల్ జనాలు ఐగుప్తులు పెరిగిపోతున్నారు. 70 మంది వచ్చారా. కానీ 430 సంవత్సరాలు వెనక్కి చూసాకే కాల్బలమైన సంఖ్యాకాలం 124 వచ్చి చెప్తాడు. 6,05,350 మంది కాల్బలం యుద్ధం చేయగలిగేటువంటి వీళ్ళు 6,05,350 మంది. మరి ముసలామత్క పిల్లలు ఉన్నారు. పిల్లలు కావచ్చు, ఆడవాళ్ళ పిల్లలు వచ్చిన స్త్రీలు కావచ్చు, వృద్ధులు, వీళ్ళందరూ కలిసినంట సుమారుగా ఐగుప్తు దాస్యం నుంచి ఇజ్రాయెల్ అనేటువంటి వారిని పాలు తేలు ప్రవహించేటువంటి దేశాన్ని నడిపించేటువంటి జనాన్ని అంతా 30 లక్షల మంది ఉన్నారంటే సుమారుగా 30 లక్షల మంది సుమారు. కానీ యుద్ధ వీరులకే లెక్క చేశాడు సంఖ్యాకాలంలో 6 లక్షల, ఇది రాసుకోండి, 6,05,350 మంది ఐగుప్తు దాస్యం నుంచి మోషే అధ్యక్షతన 10 తెగులను చూపించి చివరి తెగులు సంహార దూతం ద్వారా ఫరో యొక్క హృదయం కఠినమైపోయి అరణ్యంలో ఉత్సవం చేయడానికి పంపించినటువంటి క్రమంలో బయలుదేరినటువంటి యోధులు అంటే యుద్ధం చేసేవారని 6 లక్షల. చూస్తారా లేఖనాన్ని ఒకసారి? సంఖ్యాకాలము 1వ అధ్యాయం రండి. సంఖ్యాకాలము 1వ అధ్యాయము ఇక్కడ ఒక్కొక్క గోత్రం తరపున చేశాడు. 46 వచ్చిన చూడండి. ఇంకా 24 అన్నానా, క్షమించాలి. 1వ అధ్యాయం 46 వచ్చిన చూడండి. 40 కూడా. అట్లు ఇజ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబంలో చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగి, ఎన్నేళ్ళంటమా? 20 ఏళ్ళు అంటే మంచి యవనంలో ఉంటారు కదా. 20 ఏళ్ళు పైబడి
20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి శానగా బయలు వెళ్ళిన ఇజ్రాయెల్ అందరూ లెక్కింపబడి 6,03,500 నేను 5,000 6,03,550 అటు దిగుబడింది అంకె 6,03,550 మంది. సరే, వీళ్ళని మోషే అధ్యక్షతన సీనా అరణ్యంలో 40 రోజులు పోవాల్సిన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు పెట్టిందిరా? 40 సంవత్సరాలు. అది మనకు తెలిసింది. నేను అది ఆనందం చెప్తాను తర్వాత. నేను చెప్తానంటే మోషే పుట్టి ఆయన కాలం అప్పుడు క్రీస్తుకు పూర్వము ఆల్రెడీ 2500 సంవత్సరాలు అయిపోయింది. అంటే 10. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఒక సెంటర్ పాయింట్ 0 అనుకుంటే ఇటేమో తగ్గుతూ ఉంటుంది. ఇది ఒకవేళ 4,000 అనుకోండి, 4,000 అయితే 3,000, 2,000, 1000 అట్లా. సుమారు 1500 సంవత్సరాలప్పుడు వచ్చి వచ్చాడు. 1500 తర్వాత 1000 సంవత్సరాలు, 750, లేకపోతే 0 సంవత్సరాల వరకు ఇలా వస్తూ ఉంటుంది. అందుకోసమే నేను బైబిల్ రాయటానికి పట్టిన కాలం ఎంత అంటే 1500 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకానికి వచ్చేళ్ళకే, యేసుక్రీస్తు పుట్టుకు వచ్చేళ్ళకే 1500 సంవత్సరాలు పెట్టింది. ఇవాళ క్రొత్త నిబంధన కదా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలు రాయడానికి పట్టిన కాలం 100 సంవత్సరాలు. అందుకోసమే 1500 సంవత్సరాలు ప్లస్ 1500 ఏమో పాత నిబంధన ప్లస్ 100 మొత్తం కలిపితే 1600 సంవత్సరాలు పెట్టిందిరా బైబిల్ రాయటానికి, 66 పుస్తకాలు రాయటానికి. ఇకపోతే ఎంతమంది రాశారు వీటిని? మళ్ళీ ఇక్కడ మీరు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించు ద్వారా మనుషుల ద్వారా రాయబడింది. ఎంతమంది రాశారంటే లేఖకులు, గ్రంథకర్తలు అంటాం కదా, 40 మంది గ్రంథకర్తలు 66 పుస్తకాలు రాశారు. దాంట్లో ప్రత్యేకించి పాత నిబంధనలు ఉన్నటువంటి 39 పుస్తకాలని 32 మంది రాశారు. పాత నిబంధనలు ఉన్నటువంటి 39 పుస్తకాలని 32 మంది గ్రంథకర్తలు రాశారు. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి 27 పుస్తకాలని కేవలము 8 మందే రాశారు. అందులో దాదాపు పౌలు గారి పత్రికలు సుమారు 14 ఉన్నాయి. జాగ్రత్తనండి, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలని 32 మంది గ్రంథకర్తలు గ్రంథస్థం చేశారు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలని 8 మందే రాశారు. అందుకోసమే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ద్వారా గ్రంథస్థం చేసినటువంటి గ్రంథకర్తలు ఎంతమంది అంటే 40 మంది. ఎంతమంది అమ్మా? 40 మంది. 32 ఏమో పాత నిబంధన, 8 ఏమో కొత్త నిబంధన. పుస్తకాలు ఎన్ని మొత్తం? 66 పుస్తకాలు. 39 ఏమో పాత నిబంధన, పాని అందం. ఇదేమో క్రొత్త నిబంధన. కొంచెం అర్థమైంది ఇప్పటి వరకు? చెప్తాను. ఇక క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలప్పుడు మోషే వచ్చాడు కాబట్టి, ఇక్కడ మోషే వచ్చాడు కాబట్టి ఆయన మోషే చేత పంచకాలం లాగనేది ఆదికాలము, నిర్గమకాలము, లేవ్యకాలము, సంఖ్యాకాలము, ద్వితీయోపదేశ కాలము. ఈ 5 పుస్తకాలు రాసినారంటే మోషేని. నత్తివాడైన మోషేని వినియోగించుకున్నాడు దేవుడు. ఆయన పుట్టక ముందు 2500 సంవత్సరాల చరిత్రని చదువుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అది రాయించాడు. మొదటిగా మేము ఆదికాలం, మొదటి రచన మోషే. ఇకపోతే క్రొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు వారి పుట్టుకతోటి క్రీస్తు శకం అనేది ప్రారంభమైంది. మనందరికీ తెలుసు. 0 ఇయర్ అక్కడి నుంచి పెరుగుకుంటూ వస్తుంది. క్రీస్తు పూర్వం అంటే 0 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ కొత్త నిబంధనలు ఉన్నటువంటి 27 పుస్తకాలు రాయటానికి 100 సంవత్సరాలే. నేను ఎందుకు 100 సంవత్సరాలు అంటే, ప్రకటన గ్రంథం రాయబడినప్పుడు క్రైస్తవులు అయినటువంటి వారు హతసాక్షులయ్యారు. యోహాను గారు మాత్రమే పద్మాసు దీపంలోకి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరవశుడై జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది కూడా యోహాను చేత రాదు. ఎవరు యోహాను? యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసినటువంటి 12 మంది శిష్యులు ఒక ఆయన. అర్థమవుతుందా? ఈ యోహాను గారే యోహాను సువార్తను రాశాడు.
ఈ యోహాను అసలు మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక రాశాడు. వీటితో పాటు ప్రకటన గ్రంథాలు రాశాడు. ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడు కొత్త నిబంధనలో? 5. నాకు 5 ఇది ఇందులో పడిపోయింది. యోహాను సువార్త, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను పుస్తకాలు, 5 పుస్తకాలు రాశాడు. అందుకోసం 25 పుస్తకాలని 8 మంది రాయడం జరిగింది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ బైబిల్ గురించినటువంటి సత్యం మనం నేర్చుకునేటప్పుడు బైబిల్ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకము 100 సంవత్సరాల వరకు 1600 సంవత్సరాలు రాయబడింది. దేవుడు 40 మంది గ్రంథకర్తలు ఏర్పాటు చేసుకుని 66 పుస్తకాలు రాయించాడు. మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయరా. దాన్ని ఎంతమంది రాశారంట? ఎంతమంది రాశారు? 32 మంది రాశారు. అలాగే కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని ఎంతమంది రాశారు? 8 మంది. ఈ 8 ఆ 32 మొత్తం ఎంతమంది? ఓకేనా? వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించు ద్వారా రాశారు అనేటువంటిది. ఒకసారి కొన్ని లేఖనాలు మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనంలోకి రండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం భాగాన్ని మనం చూసినప్పుడు 16వ వచనం ఏమంటాడు? సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనములు మీద ఈ అపోస్తల కాలంలోకి వచ్చేలకే ఆ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ఉరి పెట్టుకుని అప్పగించాడు కదా. అతను ఉరి పెట్టుకున్నాడు. ఆ ఉరి కాస్త తెగి దేవాలయం తలకిందులుగా పడి పొట్టబగిలి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. వారి స్థానంలో 1వ అధ్యాయం అపోస్తల కార్యం చూసినప్పుడు వారి స్థానంలో 2 పేరు చిట్టి వేస్తారు. ఆ చిట్టి వేయడం కొరకు 120 మంది అక్కడ కూడుకుంటారు. ఇవన్నీ మనం వచ్చే నెలలో చూద్దాం. ఎవరో నిలబెట్టింది? ఒక ఆయనేమో మత్తియా, ఇంకొక ఆయనేమో నోటి కూర్చొని మాట్లాడతారు. భక్తులు ఏమో ఎక్కడ ఉన్నారా? అయ్యో, చూడండి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బర్సబా అనబడినటువంటి యోసేపు, మత్తియాను 2 నిలబెట్టారు. ఆ రోజుల్లో ఎవరైనా ఒక ఎన్నిక చేయాలని చీట్లు వేస్తారు. చీట్లు రాస్తారు. మనం చిన్నప్పుడు గుర్తుందా మీకు? రాముడు, సీత, లక్ష్మణుడు, 0 1000 గుర్తున్నారా? అవే చిట్టీలు అంటే అందులో రాసి వేసేవాళ్ళు. ఒక ఆయన తీసేవాళ్ళు. అందులో ఎవరి పేరు వస్తే 12 అపోస్తులుగా లెక్కించబడతారు. ఇంకొక అర్హత ఏంటంటే 12 అపోస్తులుగా లెక్కించబడాలంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించింది మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు ఆయన పరిచయంలో పాల్పొక్కులు పొందిన వారు మాత్రమే అర్హులు. నేను పోయి అపోస్తులు అంటే కాదు. మీకు ఈ వివరాలు నెక్స్ట్ వీక్ ఈ వివరాలు చెప్తాను. ఇక్కడ ఉంది కదా 22వ వచనంలో, యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువైన యేసు మన యుద్ధ నుండి పరములకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీటిలో ఒకడు, మనతో కూడా ఆయన కృతాన్ని గురించి సాక్షి ఉండట అవశ్యం. ఆ 12 అపోస్తులు ఎవరు? యోహాను బాప్తిసం ఇచ్చేది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళేంత వరకు మనతో ఉన్నటువంటి వాళ్ళు 2 నిలబెట్టారు. ఒక ఆయనేమో బర్సబా అనేటువంటి యోసేపు, రెండో ఆయనేమో మత్తియా నిలబెడితే ఎవరి పేరు మీద వచ్చిందమ్మా? మత్తయి పేరు నుంచి ఇటు వచ్చింది. ఆ మత్తయి 12 అపోస్తులుగా లెక్కించబడ్డాడు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈనాడు చాలా మంది మీరు చూసారు అప్పుడప్పుడు అపోస్తులైనటువంటి ఇర్మియా అని రాస్తా ఉంటారు. అపోస్తులైన ఇర్మియా కొంతమంది పాస్తులు పెట్టుకోవాలి కదప్పా. చూసారా? అపోస్తులు అంటే పంపబడిన వారు. వీళ్ళు అవసరం పంపడ్డారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళే వచ్చారు, వాళ్ళే అపోస్తులు అంటున్నారు. మరొకైనా రెవరెండ్ అంటాడు, ఇంకొక ఆయనేమో రైట్ రెవరెండ్ తెలిపట్లేదని. మొన్న మధ్య నేను ఒక దగ్గరికి వెళ్తే ఒక ఆరవ పేరు ఉంది అక్కడ, ఆ ముందు రెవరెండ్ ఉంది. ఈమె ఎప్పుడు రెవరెండ్ అనుకో. రెవరెండ్ అంటే పూజనీయుడు అని అర్థం. మనం పూజనీయులమేనా అమ్మా? సరే, ఆ టాపిక్ పక్కన. ఇప్పుడు మనము అపోస్తుల 1వ అధ్యాయం 16వ వచనం చూసాం కదా. అలాగే 4వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 26వ వచనం చూద్దాము. 26వ వచనంలో ఎవరి పేరు ఎక్కడ?
ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి అధికారులను ఏకముగా కూడుకొని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రిను నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. అంటే పరిశుద్ధాత్మలో ప్రేరేపించబడ్డది అంటానికి చూపిస్తున్నాను లేఖనాలు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనం, 4వ అధ్యాయము 26వ వచనం, అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఈ లేఖనాలను బట్టి చూస్తే బైబిల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపించు ద్వారా వ్రాశారనేది మనకు అర్థమవుతా ఉంటుంది. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారా ఎవరైనా? ఏ మరణం? పౌలు గారు ఏదో మరణం గురించి మాత్రం 5వ వచనంలో ఈ మరణం ఇప్పుడు ఆత్మ మూలం అంటే పరిశుద్ధాత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. క్రీస్తు మరణము దేవదర్శనం గురించి మాట్లాడుతున్నారు. ఇకపోతే బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తల్లో మీకు తెలిసిన చెప్పండి. ఇప్పుడు 40 మంది రాశారన్నాం కదా, ఈ 40 మంది లేఖకులు అంటాం లేదా గ్రంథకర్తలు అంటాం. వీళ్ళు ఎవరెవరు ఉన్నారు? పశువులు కాసాయని ఉన్నాడు, గొర్రెలు కాసాయని లేడా? దావీదు గొర్రెలు కాసాయనిగా. పశువులు కాసాయని ఉన్నాడు, గొర్రెలు కాసాయని ఆయన ఉన్నాడు, రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఇంకా శుంకర్లు ఉన్నారు, ఇంకా చేపలు పట్టాయని లేదు. పేతురు అందరూ ఏం పడతారు? చేపలు పడుతుంటే మిమ్మల్ని మనుషులు బట్టి జాలలు చేస్తానులే. జాలలు ఉన్నారు, పామర్లు ఉన్నారు. పామర్లు అసలు చదివే రాదు. పేతురు చదువుతారా? ఆయనకేమో పౌరుగా పాండిత్యం తెలీదు, కానీ 3.5 సంవత్సరాల తరగతిలో అద్భుతంగా నేర్చుకున్నాడు. ఇది యేసుక్రీస్తు వారి దగ్గర. చాలా మంది అనుకుంటారు, నేను మాకు చదువు లేదండి. నేను ఒక సహోదరుని చూశాను, చదువు రాదు కానీ కరపత్రికలు తీసుకొని రోడ్డు వెంబడి వెళ్ళే వాళ్ళకి, అమ్మ మీరు యేసుక్రీస్తు వారిని నమ్మనమ్మా నీ పత్రికలు ఇస్తుంది. చదువు రాకపోయినా కానీ స్వార్థ చేస్తున్నామా? మనకు అన్ని వచ్చి మనం ఏమి ఈ సంవత్సరం అనుకున్నాం వారంలో ఒక్కసారైనా గృహదర్శనం చేద్దాం. ఎంతమంది వచ్చారు వారంలో చెప్పండి? నేను మొన్న ఓట్లకు వచ్చి 7 కుటుంబాలు దర్శించాను. మన బజార్లో 3, ఇర్రాపురం పోయా, ఇర్రాపురంలో 4 కుటుంబాలు దర్శించాను. ఏంది ఆ తాపత్రయం అంటే ఆత్మలు కావాలి. ఒకరోజు ఉంటే ఆయన 1 గంట పనుకోవచ్చు, కానీ నా దేహం పనుకోవడానికి ఇష్టపడదు. ఆ తాపత్రయం ప్రతి ఒక్కరు కలగాలి. ఇక చూడండి, బైబిల్ రాసేటువంటి గ్రంథకర్తల్లో రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొర్రెల కాపరు ఉన్నారు. పశువుల కాపర చెప్తారా కదా? పశువుల కాపరమా? గొర్రెల కాపరు దావీదు, పశువుల కాపరి చిన్న ప్రవక్తలు ఉన్నారు కదండి. ఆమోస్ ప్రవక్త ఎవరు? మీరు చూడండి ఈలోపు. తర్వాత ఇంకో ఆయన ప్రత్యేకించి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఈ అపోస్తలుల గారు రాసింది ఒక ఆయన లోకా గారు ఉన్నాడు. ఆయన ఎవరు? వైద్యుడు కూడా ఉన్నారంటే లోకా గారు. అయితే పామర్లు ఉన్నారు, వీళ్ళందరూ రాశారు. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒకరు జీవించిన కాలంలో ఎక్కువ మంది జీవించలేదు. ఒకరు జీవించిన కాలంలో ఎక్కువ మంది జీవించలేదు. ఒకరికొకరు ముఖపరిచయం లేదు. ఇప్పుడు ఇర్మియా గురించి చదువుతాం, ఏషియా గురించి చదువుతాము, యెషయా గురించి చదువుతాము. ముఖపరిచయాలు లేవు. దేవుడు ప్రేరేపించాడంతే. అలా ఆమోజు కుమారుడైనటువంటి, హర్మత్య కుమారుడైనటువంటి అలా అలా చెప్పుకుంటూ నిలబడుతున్నాడు. ముఖపరిచయాలు లేవు. అందరూ ఒకే ప్రదేశంలో ఉండి కూడా ఈ బైబిల్ని రాయలేదు. ఇక్కడ మీరు రాసిన చూడండి, 3 ఖండాలు ఉన్నారు. ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, ఐరోపా ఖండము. ఇప్పుడు ఖండాలు ఏంటమ్మా మేము చదువుకునే మనం ఏం చదువుతున్నాం? 7 ఖండాలని. ఈ 3 ఖండాలు 7 ఖండాలని. ఈ 3 ఖండాలన్నీ కూడా పౌలు గారు 3 ప్రయాణాల్లో కవర్ చేసేసాడు మొత్తం. యెరూషలేములోను, సమరయలోను, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను,
బూది అంతం వరకు ఆయన మొదటి శతాబ్దంలో సువార్తని ప్రకటించారు. అంటే ఈ 3 ఖండాలు కూడా కవర్ అయిపోయింది. ఇకపోతే ఈ బైబిల్ మనం ఫస్ట్ పేజ్ చదవగానే ఈ బైబిల్ నందు పాత నిబంధన, క్రొత్త నిబంధన ఈ 3 ఉన్నాయి. పాత నిబంధన ఆదిమ హిబ్రీ భాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు భాషలోను, భాషాంతరము ఉన్నదమ్మా. ఫస్ట్ పేజ్ చూడండి, చదవండి ఒకసారి. మంచి చదవాలా, నువ్వు బాధ అవుతున్నా కానీ ఒక్కసారి చదవవు. ఎందు బైబిల్ నందు అని అర్థం. ఎందు అంటే బైబిల్ నందు పాత నిబంధన, క్రొత్త నిబంధన. పేజ్ ఇంకొకటి. పాత నిబంధన ఆదిమ హిబ్రూ భాషలోను, క్రొత్త నిబంధన గ్రీకు మరియు అరామిక్ భాషలోను భాషాంతరం చేయబడింది. చూసారా? ఇకపోతే ఈ 3 ఖండాలు రా. ఈ 3 ఖండాల్లో అంటే మనం ఈనాడు ప్రస్తుత కాలంలో 7 ఖండాలు అంటున్నాము. మొదటి శతాబ్దంలో 3 ఖండాలు ఉన్నాయి. ఒకటి ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము, ఐరోపా ఖండము. ఈ 3 ఖండాల్లో వివిధ దేశాల్లో, వివిధ ప్రదేశాల్లో ఈ బైబిల్ రాసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళందరూ ఒకే విషయాన్ని రాశారు. ఒకే విషయాన్ని దేవుడు ఏం చెప్పాడు అదే రాశారు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి జీవితాల గురించి సోదరులు చెప్తున్నారు. ఎవరు రాశారట? సుంకరైన మత్తయ్య రాశాడు. మత్తయ్య రాసిన కోణం ఏంటో తెలుసా? యావత్ ప్రపంచానికి, యూదులకు రాశాడు ఆయన. మత్తయ్య సువార్తని యూదులకు రాశాడు, యావత్ ప్రపంచానికి రాశాడు. మార్కు ఎవరికి రాశాడు? ఎవరు రాశాడు? మార్కు. అమ్మా అదే గ్రీకులకు రాశాడు. అమ్మాయి చెప్పింది కరెక్టే. లూకా ఎవరు రాశాడు? లూకా వైద్యుడు కదా, ఆయన ఏ కోణంలో రాశాడు? తెలుసుకోవాలి. మరి మీరు ఏదో వచ్చారు వెళ్తున్నారు ఈ చూస్తారు. అలాగే లూకా ఎవరు రాశాడో తెలియదా? మార్కు గారు ఎవరు రాశాడో తెలియదా? యోహాన్ ఎవరు రాశాడో తెలియదా? ఎట్లా మరి? అయ్యి అందులో వస్తారా శాస్త్ర పరిశుద్ధులుగా రాశాడు. లూకా రోమేలకు రాశాడు, మార్కు గ్రీకులకు రాశాడు, యోహాను సువార్త మొత్తం మీరు చదవండి. ఏమంటుంది? అయాం నేనే అనే పదం ఎక్కువ వాడబడుతుంది యోహాను సువార్తలో. నేనే జీవాహారమును, నేనే ద్రాక్షావళిని, నేనే పునరుద్ధానమును, నేనే అనేటువంటి మనం ఎక్కడ చూస్తాం? ఆది కాలంలో 3వ అధ్యాయం 15వ వచనంలో మోషేతో అంటాడు. అయ్యా మోషే అంటాడు దేవునితోటి, నేనేమని చెప్పాలి ప్రజలకి అంటే, పో చెప్పు, నేను ఉన్నవాళ్ళను అనువాళ్ళను ఉండునను వాళ్ళని ఉన్నానని చెప్పమంటాడు. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఐఆమ్ దట్ ఐఆమ్ అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అనేటువంటి కోణంలో రాశాడు యోహాను సువార్త. ఇది తెలియాలి మనకి. ఏ పుస్తకం రచయిత ఎవరు, ఎందుకు రాయబడింది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ ఈ 3 యేసుక్రీస్తు వారి జీవితాన్ని రాశారు. 3 ఒకే కాలంలో లేరు. మీరు చూడండి, మత్తయి సువార్త 50, తర్వాత మార్కు 50, ఇట్లా ఒక్కొక్కరికి 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నది. కానీ అందరూ యేసుక్రీస్తు జీవితం ఒకే రీతికి రాశారు. కారణం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం ద్వారా దేవుని మూలంగా రాయబడినటువంటి. ఉదాహరణకి భౌతికం చూద్దాం. ఒక ఆయన నన్నయ్య ఎవరన్నా తెక్కన దేని రాశారు వీళ్ళు? భాగవతమా భారతమా? అయ్యా మాట్లాడలేదు ఎవరు. వీళ్ళందరూ తెలుగులో సంస్కృతంలో అనువదించారండి. భారతమును 3 రాశారు. నన్నయ్య రాశాడు, తిక్కన రాశాడు, ఎర్రప్రగడ రాశాడు. వీళ్ళు రాసిన కాలాలు డిఫరెంట్గా ఉన్నాయి, కానీ వాళ్ళు రాసిన దాన్ని చూసి చాలామంది ఏమన్నా తెలుసా? వీడియో రికార్డ్ అవుతుంది కానీ అయ్యా భారతం బొంకు, రామాయణం అది. ఎందుకు? వాటిలో ఏకత్వం లేదు. కానీ ఆ బైబిల్ రాసినటువంటి గ్రంథకర్తలు మనం చూస్తే ఆయా కాలంలో, ఆయా ఖండాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి రాశారు. కానీ ఏకత్వం ఉంది, ఒకే విషయం రాశారు. ఇలాగూ రాయబడిన గ్రంథం భూమి మీద ఏదైనా ఉందా అంటే
అది ఈ బైబిలే. అది ఈ బైబిలే. చూసారా? అదే. కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం చూసాము, బైబిల్ దేవుని గ్రంథము. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే బైబిల్ సంపూర్ణమైన గ్రంథము. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ బుక్. ద బైబిల్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ బుక్. ఎందుకు? తిమోతి రాసిన పత్రిక 3:16 చూసాము, దైవ విషయంలో కలిగిందని. పేతురు రాసినటువంటి 1 చూడండి, ఒకసారి లేఖనం చూద్దాం. ఈ ఎందుకు బైబిల్ సంపూర్ణమైనటువంటి పుస్తకం అంటే, ఈ సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం గల సంగతుల్ని తెలియచేస్తా ఉంది. మొదటి గ్రంథమైన ఆదికాండము సృష్టి ఆరంభంతో ప్రారంభమైంది. చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంతో సృష్టి అంతము వచ్చింది. అంత మాత్రమే కాదు, బైబిల్ నిశ్చత్వం నుండి, చూడండి, నిశ్చత్వం అంటే సృష్టికి ముందు నుంచి, మరలా నిశ్చత్వం అన్నాడు సృష్టి అంతము తర్వాత సంగతులను కూడా వివరించబడ్డాయి. కాబట్టి బైబిల్ సంపూర్ణమైన గ్రంథం అని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. ఇవన్నీ బి పాయింట్. ఇప్పటివరకు ఏ పాయింట్ చూసాంరా? చెప్పేసారా? బి పాయింట్ ఏంటంటే బైబిల్ దేవుని గ్రంథం అనటానికి ఆధారాలు, ద ఎవిడెన్సెస్. బైబిల్ దేవుని గ్రంథం అనటానికి ఆధారాలు. బైబిల్ దేవుని గ్రంథం అనటానికి ఆధారాలు. బైబిల్ దేవుని గ్రంథం అనటానికి ఆధారాలు. పాయింట్ బి. మొట్టమొదటి, బైబిల్ మానవ జ్ఞానం ఇచ్చిన జ్ఞానం కలిగిందండి. మానవుడికి జ్ఞానం అనేది లిమిట్ ఉంది, దేవునికి మనం అప్పుడప్పుడు పాట గుర్తుంది మీకు, అంత జ్ఞాని నీకు అల్పుడను నాకు సహవాసమా, మహిమానత నీకు మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞానం ఆయన. మానవ జ్ఞానం అనేది పరిమితమైంది. వీ హ్యావ్ ఎ లిమిట్ ఆఫ్ నాలెడ్జ్, బట్ గాడ్ హ్యాస్, దేర్ ఇస్ నో లిమిట్. అందుకోసమే దేవుడు సర్వజ్ఞుడు. గాడ్ హ్యాస్ నోయింగ్ ఆల్ అని అంటాం కదా. సరే, ఈ బైబిల్ మానవ జ్ఞానం ఇచ్చిన జ్ఞానం కలిగింది కాబట్టి ఈ బి పాయింట్లో నెంబర్ 1 బి పాయింట్ ఏంటంటే బైబిల్ దేవుని గ్రంథం అనటానికి గల ఆధారాలు. బైబిల్ దేవుని గ్రంథము అనటానికి ఆధారాలు. స్పీడ్ అయిపోతుంది. నెంబర్ 1 విజ్ఞాన శాస్త్రం సంబంధించిన ఆధారాలు. ఫస్ట్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్. సైంటిఫిక్ ఎవిడెన్సెస్, విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి ఆధారాలు. వాస్తవంగా ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఉన్నాయి. సైన్స్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ గాడ్స్ థాట్స్ ఆఫ్టర్ హిమ్ అని చెప్పేసి జోనస్ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త, జర్మన్ శాస్త్రవేత్త, 1571 నుంచి 1630 మధ్యలో ఉన్నాడు ఈయన. జోహాన్స్ కెప్లర్ అనేటువంటి ఆయన సైన్స్ అనేటువంటి దాని యొక్క ఆలోచన బట్టి, వాటి యొక్క ఊహను బట్టి ఆధారం ఉందనే విషయం చెప్పాడు. మరొక ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. పేరున్నారా? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎంపీసీ బైపీ చదివిన వాళ్ళకి బాగా గుర్తొస్తుంది. ద మోర్ ఐ స్టడీ సైన్స్ ద మోర్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సైన్స్ చదువుతున్నప్పుడు దేవుడు ఉన్నాడని నాకు అర్థమైనంత. ఎవరైతే? ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన కూడా జర్మన్ శాస్త్రవేత్త. ఈయనప్పుడు 1879 నుంచి 1955. మీ అందరికి మెటీరియల్ ఇస్తాను. నేను చెప్పింది ఏదైతే అందరికీ మంచిగా పుస్తకంలో జిరా కొట్టిస్తా, కంగారే మారద్దు, వినండి. బైబిల్ నందు సైన్స్ సంబంధించినటువంటి సంగతులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే పేర్కొనబడినప్పటికీ కూడా పేర్కొన్నారు. కానీ దేవుడు మాత్రం ఈ సంగతులు బైబిల్ నందు రాయించాడు. నెంబర్ 1 దీంట్లో సబ్పాయింట్ ఏంటంటే సైన్స్ సంబంధించింది. రక్తంలో ఏముందట? ప్రాణము. రక్తంలో ప్రాణం ఉందని ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వము
దేవుడు క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలప్పుడు. గుర్తొస్తుందా మీకు? ఆదికాండం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనము, తర్వాత లేవికాండము 17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయము 11, 11, 14 వచనాలు. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దేని ప్రాణము? దేనికి ప్రాణం? రక్తం. ఈ దేహానికి ప్రాణం ఏంటంటే రక్తం. యాక్సిడెంట్ అయింది, రక్తం బడబడా పోయింది, ఎవరైనా వచ్చి ఆయన రక్షించబడితే ఏమైపోతారు? కాసేపట్లో ప్రాణం కదా. రక్తము దేహానికి ప్రాణం. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం అంటాడు, రక్తము దేహానికి ప్రాణము, దాన్ని పానార్థంగా పోస్తున్నారని చెప్పేసి అంటాడు 11వ అధ్యాయం. రక్తంలో ఏముందంట? ప్రాణం ఉన్నదనే విషయం బైబిల్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పింది. కానీ మానవుడైనటువంటి వాడు క్రీస్తు శకం 1628లో, క్రీస్తు అంటే క్రీస్తు శకం 1628లో విలియం హార్వే అనేటువంటి వాడు, విలియం హార్వే. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, క్రీస్తు పూర్వం అంటే యేసుక్రీస్తు వారు రాకముందు. క్రీస్తు శకం 1628లో విలియం హార్వే కనుగొన్నాడు. అయితే రక్తమే ప్రాణం అని బైబిల్లో ఎన్ని సంవత్సరాల క్రితం నేను చెప్పాను? 4000 సంవత్సరాల క్రితం తెలియజేశాడు. మీరు ఇంకా లేఖనాలు కావాలంటే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 22 వచ్చాం. ద్వితీయోపదేశకాండం 12 చాలా ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా రక్తము దేహములకు ప్రాణము అని చెప్పబడింది. రెండవ సైన్స్ ఎవిడెన్స్, భూమి గుండ్రంగా ఉంది. భూమి ఎట్లా ఉండదమ్మా? నేను చిన్నప్పుడు సోషల్ పుస్తకం చదివినప్పుడు భూమి బలపరుపుగా ఉందని చెప్పి చదువుకున్నాం. కొన్ని సంవత్సరాలకే లేదు భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి చెప్పాడు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ విన్నారా? అరిస్టాటిల్, ప్లాటో, వీళ్ళందరూ కూడా తత్వవేత్తలు. క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పాడు. అయితే కొంత శాస్త్రవేత్తలు దాన్ని అది కాదని వాదించారు, బలపరుపుందని వాదించారంట. మళ్ళా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో జరిగింది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గెలీలియో అనే శాస్త్రవేత్త, ఎవరు శాస్త్రవేత్త? గెలీలియో అనేది మీకు గుర్తొస్తుందా? సూక్ష్మదర్శిని చూసింది గెలీలియో, టెలిస్కోప్. ఎస్, టెలిస్కోప్ ని ఆయన గెలీలియో అనేటువంటి శాస్త్రం చెప్పాడు. ఇతను భూమి గుండ్రంగా ఉన్నదని నిరూపించే వరకు వాదోపవాదాలు కొనసాగుతుంది. లేదు బలపరుపుందని కొంతమంది, లేదు కొంతమంది గుండ్రంగా ఉంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అరిస్టాటిల్ రామని 16 క్రీస్తు శకం 16వ శతాబ్దంకి వచ్చి గెలీలియో చెప్పినప్పటికీ కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. చివరికి 1522వ సంవత్సరంలో 1522 క్రీస్తు శకం అండి, క్రీస్తు శకము 1522లో ఫెర్డినాండ్ మాజిలాన్ అనేటువంటి శాస్త్రవేత్త, ఎవరైనా ఫెర్డినాండ్ మాజిలాన్ అనేటువంటి శాస్త్రవేత్త, భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఈ చెప్పడానికి ఈయన ఎప్పుడు చెప్పాడు? 1522 సంవత్సరాలు. ఈయన చెప్పడానికి 3500 సంవత్సరాల క్రితమే ది బుక్ చెప్పింది. ది బుక్ అంటే బైబిల్ చెప్పింది. ఎక్కడ? యోబు గ్రంథము. బైబిల్ అమ్మ 3500 సంవత్సరాల క్రితమే. ఈయన 15వ శతాబ్దం 16వ శతాబ్దం అంటే 1500 నుండి నడుస్తున్నాయి. మాజిలాన్ చెప్పడానికి పూర్వము బైబిల్ 3500 సంవత్సరాల క్రితము. యోబు గ్రంథము ఒకసారి తీయమా? యోబు గ్రంథము 37వ అధ్యాయము 12-13 వచనాలు. మరొకలేమో యెషయా గ్రంథము 40:22 చూడండి. నువ్వు చదవబ్బా. ఆయన వల్ల నడిపింపబడిన వారై నరులకు నివాస యోగ్యముగా ఉన్న
ఆయన వారికి ఆజ్ఞాపించిన యావత్తు యెషయా గ్రంథం 40:22 వచ్చాం. యెషయా గ్రంథం ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు. మమ్మల్ని తెరను విప్పినట్లు వ్యాపింపజేశారు. భూమిని నివాస స్థలంగా దేవుడు ఎన్ని సంవత్సరాల క్రితము బైబిల్ రాసింది యోబు గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు ఈ మాజిలాల్ అనేటువంటి వ్యక్తి రూఢీపరచడానికి ఏమో 1500 ఎన్నో సంవత్సరం ఏం చెప్పింది, 1522 సంవత్సరం క్రీస్తు శకము 1522 సంవత్సరం అంటే 16వ శతాబ్దం నడుస్తుంది. దానికంటే ముందు 3500 సంవత్సరాలప్పుడే బైబిల్ భూమి గుండ్రంగా. అలానే మూడోది ఏంటంటే బైబిల్ భూమి శూన్యములో వేలాడుతుంది. భూమి శూన్యంలో వేలాడుతుంది. మన ఈ మధ్య స్పేస్ లోకి వెళ్ళారు. సునీత విలియమ్స్ పేరు విన్నారమ్మా? చాలా రోజులు అక్కడే ఉంది. 1-2 ఏళ్ళు అంతా గాలిలోనే తినే ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంది. ఆమె తీసుకురావడానికి అమెరికా మరి ప్రభుత్వం చాలా కష్టపడింది. అక్కడ వెయిట్ చూసినప్పుడు మొట్టమొదటిసారి కనుక నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళారు. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చంద్రమండలం నుంచి భూగోళం చూసినప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసా? ఆకాశములు దేవుని మహిమను వివరించిన 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షము ఆయన చేతి పనిని. కాబట్టి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి. వాటికి భాష లేదు. భాష ఉందండి చూసారా? అంటే భూమి శూన్యంలో వేలాడుచున్నది అనేటువంటి విషయాన్ని మరలా యోబు గారే 26:7 యోబు 26:7 అంటాడు. భూమిని శూన్యంలో. క్రీస్తు శకం 1475 సంవత్సరంలో కోపర్నికస్ పేరున్నారమ్మా? క్రీస్తు శకం 1475లో క్రీస్తు శకం ఎవరైనా శాస్త్రవేత్త? కోపర్నికస్. ఖచ్చితంగా మనకి సైన్స్ ఎవిడెన్స్ తెలియాలి. కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త. అలానే క్రీస్తు శకం 1648లో సర్ ఐజక్ న్యూటన్ తెలుసా? న్యూటన్ 3 నియమాలు, జడత్వ నియమము, గురుత్వాకర్షణ ఇవి ఉన్నాయి కదా. చర్య ఈక్వల్ టు మైనస్ ప్రెషర్. మీరు చదువుకున్న సైన్స్ కాబట్టి ఎప్పుడు గుర్తుంది. చదువుకున్న 40 సంవత్సరాలు అవుతుంది. సర్ ఐజక్ న్యూటన్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే భూమి శూన్యంలో వేలాడుతుందని చెప్పారు. వీళ్ళు చెప్పడానికి 3800 సంవత్సరాల క్రితమే. ఎన్ని సంవత్సరాలు? 3800 సంవత్సరాల క్రితమే బైబిల్ ఏం చెప్తుంది? యోబు గ్రంథం ద్వారా ఒకసారి చదువుతుంది. యోబు గ్రంథము అమ్మా శూన్య మండలం పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలము ఆయన ఎక్కడట? శూన్యంపై. మనం పాట పాడుతుంది కదా, ఏంటన్నమాట? శూన్యంలో. అది ఏ పాటది? మొదటి నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదను. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ
శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. చెల్లించాలమ్మా దేవుడికి. ఏం చేశాడంటే ఈరోజు మనం ఎవరు ఉన్నామంటే ఏమాత్రం షేక్ అవ్వట్లేదు. ఈ భూమిని దాటుకొని చంద్రమండలం మీదకి వేరే గ్రహాలు వెళ్ళినప్పుడు ఆ భూమి ఎంత స్పీడ్ చూస్తుందా? భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు, చంద్రుడు భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి 30 రోజులు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 365 రోజులు, అంటే ఒక సంవత్సరం తిరుగుతుందంట. అది దేవుడు శూన్యంలో వేలాడదీసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అలసిపోయిందా? అదే ఒక సేపు వాక్యం చెప్తే నా ఓపిక లేదయ్యా అంట. కానీ దేవుడు చేసిన సృష్టిని చూడండి, దేవుడు ఉన్నాడు అనేటువంటిది మనం గడిచిన వారాలు చూసాం. చివరిగా ఈ పాఠ సైన్స్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ లో సముద్రంలో మార్గములు కలవు. సముద్రంలో మార్గములు. ఒకనాడు మాథ్యూ ముర్రే, ఎవరైనా మాథ్యూ ముర్రే అనేటువంటి శాస్త్రవేత్త క్రీస్తు శకము 1855లో, క్రీస్తు శకము 1855 సంవత్సరంలో సముద్రంలో మార్గములు ఉన్నవని కనుక్కున్నాడంట. సముద్రంలో మార్గంలో నేను కనుక్కున్నాడు. ఎప్పుడంటావా? క్రీస్తు శకము 1850 సంవత్సరం, అంటే జస్ట్ మనకంటే 100 సంవత్సరాల ముందు. సముద్రంలో మార్గం అంటే ఇప్పుడు భారతదేశాన్ని అమెరికా కనుక్కో ముందు ఎవరైనా కనుక్కుంది? వాస్కో డి గామా అనేటువంటి ఆయన సముద్రం మీద అలా వస్తూ ఉంటే భారతదేశం బయటపడదు. అప్పటి వరకు అమెరికా వాళ్ళకి భారతంలో ఉన్న సంగతి తెలియదు వాస్కో డి గామా. ఈ మార్గాన్ని కనుక్కున్నారు 1850 సంవత్సరంలో మాథ్యూ ముర్రే అనేటువంటి వాడు. కానీ కీర్తనలు 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కీర్తనలు 8వ అధ్యాయం 8వ వచనంలో సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాని పాదముల క్రింద ఉంచి ఉన్నారు. చూసారు ఇక్కడ కీర్తనలు 8వ అధ్యాయం 8 ప్రకారంగా బైబిల్ ఇప్పటికే 18వ సంవత్సరం చెప్పాడు, కానీ 3000 సంవత్సరాల క్రితమే సముద్రంలో మార్గములు ఉన్నాయని చెప్పాడు. సముద్రంలో మార్గం. కాబట్టి సైన్స్ కు సంబంధించినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఈనాడు శాస్త్రవేత్తలు మేము కనుగొన్న కాళ్ళ దగ్గర రాస్తున్నారు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఒకటి, రక్తంలో ప్రాణం. 2, భూమి గుండ్రంగా ఉంది. మూడోది, భూమి శూన్యంలో వేలాడుతుంది. 4, సముద్రంలో మార్గం. ఇవి సైన్స్ కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్. మరి ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక మనం ముగించుకున్నాము. సమయము 1:50 నిమిషాలు అయింది, 5 నిమిషాలు ఎక్కువైంది. అది ఈ పాఠం తెలియాలి. ముఖ్యంగా తెలియకుండా బైబిల్ నేర్చుకున్న ఉపయోగం ఉంటుందా? దేవుని చిత్తమైతే వచ్చే నెలలో టైం నేను చెప్తాను. టైం చాలా ఇంపార్టెంట్, అది మిస్ కామాకండి. ఎందుకంటే ఇంతవరకు వాక్యం చెప్పినప్పుడు చెప్పలేము. టైం నేను చెప్పాలంటే బోర్డు ఉపయోగించాలి. ఏ రాజు ఏ సంవత్సరంలో పరిపాలన చేశాడు, మోషే ఎప్పుడున్నాడు, అబ్రహాం ఎప్పుడున్నాడు, ఆ టైం లైన్ అనేది మీకు వివరిస్తాను. నేను దానికి చాలా బృందంగా పడుతుంది, కానీ నేను కుదించుకొని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు బైబిల్ దేవుని గ్రంథము అనటానికి లేఖనాలను చూసాము, ఆధారాలను చూసాము. దేవుని చిత్తమైతే రాబోయే రోజులు ఇంకా ఈ సంఘ చరిత్ర అనేది వాళ్ళందరికీ, ఆయన 50 చాలా పెద్ద పుస్తకం, ఆసార్థ్యం ఇంకా పెద్ద పుస్తకం, ఆయన బుట్ట పుస్తకమే. ఈ ఎవిడెన్స్ చెప్తారు. ఇంటర్నల్ ఎవిడెన్స్ అని ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంటాయి. బైబిల్ పక్కన పెట్టి బైబిల్ ఉందని రుజువు చేస్తాం, బైబిల్ చూపిస్తూ బైబిల్ సత్యగ్రంథం చూపిస్తాం. దేవుడు ఇప్పటి వరకు ఎంతో ఓపికతోటి
వినడానికి సహాయం చేస్తూ వచ్చాడు. ఆయనకి దేవాల స్తుతులు చెల్లించుకుంటూ ఓపికతో విన్నట్టు మీ అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు.